నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక వివరాలకెళ్తే తెలంగాణ ప్రభుత్వం 6,500 కోట్లకు పైగా నిధులతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి బీసీ కార్పొరేషన్ ఎండీ శ్రీ మల్లయ్య భట్ గారైతే అనేక సందేహాలకు సమాధానాలిచ్చారు. మరి ఎలా అప్లై చేసుకోవాలి? అప్లై చేసుకునే సమయంలో ఎదురయ్యే సమస్యలేంటివి? ఎలా మీరు లబ్ధి పొందాలి? అనే అంశాల మీద వారైతే పూర్తి సందేహాలకు సమాధానాలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి వీడియోలో చివరి దాకా వినండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక వివరాలకు వెళ్తే రాష్ట్రంలో రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్ 14 వరకు పొడిగించడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 8 లక్షల దరఖాస్తులు వచ్చినట్టు బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య భట్ అయితే వెల్లడించారు. ఇంకా మొత్తం 15 లక్షల వరకు ఈ రాజీవ్ యువ వికాస పథకానికి దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే క్రమంలో ప్రజలకు ఎదురవుతున్న పలు సందేహాలను వారైతే నివృత్తి చేశారు. ఈ సందర్భంగా వారు ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఇక కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. రేషన్ కార్డులో ఉన్న భార్యాభర్తలు ఇద్దరు దరఖాస్తు చేసుకోవచ్చా? కుటుంబం నుంచి ఒకరికి మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంది. మీరు ఏ వ్యాపారం చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించి ఒకరు మాత్రమే దరఖాస్తు చేసుకోవడం ఉత్తమమని చెప్పారు. ఇక ఇంకో క్వశ్చన్ చూస్తే రాజీవ్ యువ వికాసం పథకానికి వయోపరిమితి ఏమైనా ఉందా? ఏమైనా చదువుకొని విద్యార్హతలు ఉండాలా? మామూలుగా 55 ఏళ్ల వరకు వయోపరిమితి అయితే ఉంది. వ్యవసాయ సంబంధిత పథకాలైతే 60 ఏళ్ల వయసు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక రాజీవ్ యువ వికాసానికి దరఖాస్తుదారులకు విద్యార్హతలు అంటూ ప్రత్యేకంగా ఏమీ పెట్టలేదు. స్వయం ఉపాధితో బతకాలనుకునే వారికి సాయం చేసేందుకే దాదాపు ఏడాది 5 లక్షల మందికి అవకాశం కల్పిస్తున్నారు. ఉదాహరణకు మీరు వాహనం తీసుకుందామని అనుకుంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? అలాంటివి కొన్ని అంశాలను అయితే చూస్తారు. ఇక రేషన్ కార్డు లేదు, ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి? రేషన్ కార్డు లేని వారికి ఆదాయ ధృవీకరణ పత్రం ఇవ్వాలని ఇటీవల నిర్వహించిన సమావేశంలో డిప్యూటీ సీఎం కలెక్టర్లకు అయితే ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం మీ సేవలో దరఖాస్తు చేసుకొని వాటితో మీరు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. రేషన్ కార్డు ఉంటే ఆదాయ ధృవీకరణ పత్రం కూడా అవసరం లేదు. కుల ధృవీకరణ పత్రం రేషన్ కార్డు జత చేస్తే సరిపోతుంది. ఇక ప్రైవేట్ జాబ్ చేస్తున్న పీఎఫ్ 2,000 కట్ అవుతుంది. లోన్కి దరఖాస్తు చేసుకోవచ్చా? మీ ఆదాయాన్ని బట్టి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులకు గ్రామీణ ప్రాంతాల్లో అయితే సంవత్సరానికి 1,50,000 రూపాయల లోపు, పట్టణ ప్రాంతాల్లో అయితే 2 లక్షల ఆదాయం లోపు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఇక ఆదాయం సర్టిఫికేట్ తీసుకొని మీరు అర్హులైతే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకానికి సంబంధించిన సమాచారం మండలాల్లోని ప్రజాపాలన కేంద్రాల్లో అధికారిక వెబ్సైట్, ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్లో కూడా మీ బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా మీరు ఏది మంచిదో దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక బ్యాంకుల నుంచి ఇతర రుణాలు తీసుకున్న వారు ఈ పథకానికి అర్హులేనా? ఈ రుణాలతో బ్యాంకులో తీసుకున్న రుణాలకు సంబంధం లేదు. మరి గతంలో బీసీ కార్పొరేషన్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ నుంచి ఎక్కడైనా రుణాలు తీసుకున్న వారు తీసుకుంటే మాత్రం 5 ఏళ్ల వరకు అర్హులు అయితే కాదు. గత ప్రభుత్వ హయాంలో బీసీ బంధు, దళిత బంధు ఇవి పొందిన వారు కూడా ఈ ప్రస్తుతానికైతే అర్హులు కాదని చెప్తున్నారు. కాబట్టి 5 ఏళ్ల ముందు తీసుకున్న వారైతే దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకుల్లో రైతులు రుణం తీసుకున్న దానికి దీనికి ఎలాంటి క్రాప్ లోన్స్, సమవాన సంఘం లోన్స్, ఆ లోన్లకి ఈ లోన్లకి అయితే సంబంధం లేదు. కానీ బీసీ బంధు, దళిత బంధు, బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా కార్ లోన్లు కానీ ఇతర ఏమైనా డైరీ ఫామ్ సంబంధించి ఏదైనా లోన్లు తీసుకుంటే మాత్రం వారు మాత్రం 5 ఏళ్ల దాకా అర్హులైతే కాదు. 5 ఏళ్ల ముందు లోన్ తీసుకున్న వారైతే అప్లై చేసుకోవచ్చు. ఇక మీ సేవకు వెళ్తే పాన్ కార్డు అడుగుతున్నారు, నా వద్ద లేదు, ఏం చేయాలి? పాన్ కార్డు తప్పనిసరి కాదు, మీ వద్ద ఉంటే ఇవ్వచ్చు, లేదంటే లేదు. ప్రతి ఇంటర్నెట్ సెంటర్లో రాజీవ్ యువ వికాసం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే మండల కేంద్రం, పురపాలక శాఖ కార్యాలయంలోని ప్రజాపాలన కేంద్రం వద్దకు వెళ్ళి రాజీవ్ యువ వికాసానికి దరఖాస్తు చేయాలని చెప్తే వారే మీకు దరఖాస్తు ఇస్తారు. ఆఫ్లైన్లో కూడా ఆ ఫామ్ నింపి మీరు ఆఫీస్లో ఇవ్వచ్చు. ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. సిబిల్ స్కోర్ చూస్తారా? సిబిల్ స్కోర్ అంటే మనం బ్యాంకులలో ఏమైనా లోన్ తీసుకున్నప్పుడు సక్రమంగా కట్టకపోతే మన సిబిల్ స్కోర్ పడిపోతుంది. లోన్లన్నీ సక్రమంగా కడుతుంటే మన సిబిల్ స్కోరు పెరుక్కుంటూ పోతుంది. కాబట్టి గతంలో ఏమైనా లోన్లు ఎగవేత చేసినా కానీ, కట్టకున్నా కానీ అలాంటివి ఉంటే మాత్రం వారికి సిబిల్ స్కోర్ తక్కువ ఉంటుంది. అలా సిబిల్ స్కోర్కు తక్కువ ఉంటే మరి బ్యాంకులు అయితే లోన్లు ఇవ్వరు. కాబట్టి సిబిల్ స్కోర్ అని ప్రత్యేకంగా ఏమీ చూడరు. కాకపోతే బ్యాంకుతో మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అనేవి మాత్రం చూస్తారు. ఇక సబ్సిడీ మొత్తం నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే పడుతుందా? ఈ పథకానికి ఎంపికైన లబ్ధిదారుల ఖాతాలోనే డబ్బులు వేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మొత్తాన్ని ఆ ఖాతాల్లో జమ చేస్తుంది. బ్యాంక్ అందించే రుణం కూడా అందులోనే వేస్తారు. యూనిట్ వచ్చాక బ్యాంకులు ఆ నిధుల్ని విడుదల చేస్తాయి. నా పేరు అమ్మ వాళ్ళ రేషన్ కార్డులో ఉంది, అత్త వాళ్ళింటి పేరుపై ఆధార్ ఉంది, పైగా మా తమ్ముడు ఈ స్కీమ్కి దరఖాస్తు చేశాడు, నేను దరఖాస్తు చేయాలంటే ఎటా? మీకు పెళ్ళైంది కనుక మీ భర్త గ్రామం నుంచి ఆదాయ ధృవీకరణ పత్రం తీసుకోండి. దాని ఆధారంగా అక్కడి నుంచి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకానికి ఇప్పటివరకు 8 లక్షల దరఖాస్తులు అయితే వచ్చాయి. ఏడాది 5 లక్షల మందికి రుణాలు ఇవ్వాలని నిర్ణయించాం. వీరిలో అర్హతలేంటో, ఎంచుకున్న పథకాల వివరాలు, ఆదాయం పెంపొందించడం ఎలా సాధ్యమో ఈ వివరాలన్నీ చూసి ఎంపిక చేస్తారు. లబ్ధిదారులకు ప్రభుత్వం 15 నుంచి 20 రోజుల పాటు నిపుణులతో ఆదాయాన్ని పెంచుకోవడంపై ట్రైనింగ్ కూడా ఇస్తారు. దరఖాస్తుల స్వీకరణ పూర్తయ్యాక ఎంపీడీఓ, బ్యాంకర్లు వీటిని పరిశీలించి ఏ బిజినెస్ పెట్టాలనుకుంటున్నారో, ఆదాయం ఎలా పెంచుకోవచ్చో చూసి మండల స్థాయిలో ఎంపిక చేస్తారు. ఇక జిల్లా కలెక్టర్ మంజూరు చేస్తారు అని
బీసీ కార్పొరేషన్ ఎండి మల్లయ్య భట్ గారు అయితే ఈ సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. ఇక ప్రభుత్వ సబ్సిడీ, బ్యాంకు రుణాలు కలిపి దాదాపు 10,000 కోట్ల మేర అవుతుంది. అందువల్ల ప్రభుత్వం కేవలం డబ్బులు ఇచ్చేసి వదిలేదు. యూనిట్ గ్రౌండ్ చేసుకున్న ఏడాది వరకు ఆదాయం పెంచుకునేలా మంచి కంపెనీలతో లబ్ధిదారులకు ట్రైనింగ్ కూడా కల్పిస్తుంది. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యవేక్షిస్తూ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తారు. ఈ పథకం అమలుకు అంతా పారదర్శకంగానే జరుగుతుంది. ఎక్కడా ఎవరికి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో చేస్తున్నాం. బ్రోకర్లను నమ్మొద్దు. యూనిట్ గ్రౌండ్ చేసే వరకు ప్రభుత్వం మిమ్మల్ని పర్యవేక్షిస్తుంది. అందువల్ల మీరు ఎవరికి డబ్బులు ఇచ్చి ఎవరు ఇబ్బంది పడొద్దని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు కూడా సూచించారు అంటూ బీసీ కార్పొరేషన్ ఎండి మల్లయ్య భట్ గారు వివరిస్తున్నారు. ఇక రాజీవ్ యువ వికాస పథకానికి మీకు రేషన్ కార్డు లేకుంటే ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టండి, ఇన్కమ్ సర్టిఫికేట్ లేకుంటే రేషన్ కార్డు పెట్టండి. ఇక రాజీవ్ యువ వికాసం పథకం కోసం ఆఫ్లైన్లో కూడా ఆన్లైన్లో కూడా దరఖాస్తులు చేసుకోవచ్చని బీసీ కార్పొరేషన్ ఎండి గారు అయితే చెప్తున్నారు. ఇవ్వండి ప్రజలు తరచుగా ఎదురవుతున్న సందేహాలకు సమాధానాలు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, క్లియర్ చేస్తాను. ఇక ఈ రాజీవ్ యువ వికాసం పథకం కింద ఏ బిజినెస్లు స్టార్ట్ చేయొచ్చు, ఏ షాపులు పెట్టుకోవచ్చు అనే అంశాల మీద కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. ఎలా అప్లై చేసుకోవాలని వీడియోస్ ఉన్నాయి. తప్పకుండా ఆ వీడియోస్ అన్ని పాత వీడియోస్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.